వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్నివాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూసిరి. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోలు అను వీరి దేవుడు పూజార్హుడు. చూడండి ఏమంటున్నారంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ రాజే ఒక టెస్ట్ మనీ ఇస్తున్నాడు. ఆ రాజు ఎవరండి? ఐందవ రాజు. ఐందవ రాజే మరి మనకి ఒక టెస్ట్ మనీ ఇస్తున్నాడు. యెహోవా దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. చూడండి, మన కష్టాలు ఉన్నప్పుడు ఆయన దూతను పంపించి రక్షిస్తాడు. ఆయన ఏమని ఇస్తున్నాడండి? ఈయన పూజార్హుడు. మన ఓల్డ్ టెస్టిమనీలో ఇదొకటి చూసాము. పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంటుంది. ఈయన పూజార్హుడు. పూజ అంటే ఏంటండి? ఆరాధన, ఆయన్ని సేవించటం, ఆయన్ని ధ్యానించటం, ఆయన్ని స్తుతించటం, ఆయన్ని ఆరాధించటం. అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుండి కొన్ని వచనాలు, 10, 11, 12. మాథ్యూ వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. చూడండి, ఎక్కడండి వీళ్ళు? 2 సంవత్సరాలు ప్రయాణించి తూర్పు దేశం నుంచి వచ్చారు వీళ్ళు. జ్ఞానులు, పారసీక జ్ఞానులు అండి వీళ్ళు. వీళ్ళు మామూలు మనుషులు కాదు, మహాజ్ఞానులు. పారసీక దేశపు జ్ఞానులు వచ్చేసి మరి ఆయన్ని పూజించి బహుమానాలు ఇచ్చారు. మరి ఆయన్ని పూజించింది ఎవరినండి? తల్లి మరియ ఉంది కదా, మరియని పూజించారా? లేదు. ఎందుకని? వాళ్ళ జ్ఞానులు కాబట్టి. వాళ్ళకి తెలుసు ఎవరు దేవాది దేవుడిగా వచ్చారో ఎత్తుక్కుంటా. చూడండి, వాళ్ళకి మనం చూడండి ఎక్కడికైనా వెళ్ళాలంటే జిపిఆర్ఎస్ పెట్టుకుంటాం. ఏంటిది? లొకేషన్. అప్పుడు ఆనాడు లేదు, ఆకాశమే వాళ్ళకి స్క్రీన్. మరి తారయ్య వాళ్ళకి, నక్షత్రమే వాళ్ళకి జిపిఆర్ఎస్గా చుక్క పెట్టుకుని ఎత్తుక్కుంటా మనం ఎలా వెళ్తాం కొత్త ప్రదేశానికి వెళ్ళినట్లుగా వారు కూడా ఎత్తుక్కుంటూ వచ్చేసి ఆయన బాలుడైన యేసును చూసి పూజించారు. ఎందుకంటే ఈయన పూజార్హుడు. మనం ఈరోజు ఈ పూజ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. పూజ మనం తెలుసు కదా, మన హైందవుల సహోదరులు ఎలా పూజిస్తారు, మన క్రైస్తవ సహోదరులు ఎలా పూజిస్తారో అలాగే కొన్ని విషయాలు మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఉన్నవే, మేమేం కొత్తగా చెప్పం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటివే కొన్ని మాటలు నేర్చుకుందాం. పూజకు కావాల్సింది ఏంటండి? మనం వీళ్ళైతే మనకు తెలుసు కదా, మనం అంటే ప్రార్థన అంటే మరి ఎంత బద్ధకస్తులు ఉంటాం. వాళ్ళైతే తెల్లవారుజామునే ఏం చేస్తారండి? పుణ్యస్నానం చేస్తారు, మడికట్టుకుంటారు, ఎంతో నిష్ఠగా ఉంటారు. మనం కూడా ఇండైరెక్ట్గా చేస్తున్నాం, కానీ మనకు అవన్నీ తెలియదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించుట, పూజించుట, ధ్యానించుట, స్తుతించుట, ఘనపరచుట. ఎలా అంటే వాళ్ళు ఏం చేస్తారు? పుణ్యస్నానం చేస్తారు. మనం కూడా పునర్జన్మ సంబంధమైన స్నానం చేస్తాం. అదేంటి కొత్త వచనం ఉందనుకుంటున్నారా? అదే బాప్తిస్మం. ఒకసారి చూడండి, తిమోతి 3వ అధ్యాయం, తీతుకు 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. ఏంటండి? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనల్ని రక్షించెను. చూడండి ఎలా రక్షించాడండి. మనకు తెలుసు కదా, బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడాను
ఆయన చెప్తాడు, అదిగో అగ్ని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం ఇచ్చి ఉన్నవాడు నా వెనక వస్తున్నాడని. నీటి బాప్తిసం అంటే ఆ బాప్తిసం తీసుకుంటేనే మనము దేవుణ్ణి నిష్ఠగా మరి ధ్యానించగలమండి. వాళ్ళేమో పుణ్యస్నానం చేస్తే మనం ఏం చేస్తాం? పునర్జన్మ సంబంధమైనటువంటి బాప్తిసం తీసుకుని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధిస్తాం, పూజిస్తాం, ధ్యానిస్తాం. బాప్తిసం కంపల్సరీగా తీసుకోవాలని క్రైస్తవులు అనేవాళ్ళు. కొంతమంది బాప్తిసం మ్యారేజ్ వచ్చినప్పుడు మ్యారేజ్ టైంలో మ్యారేజ్ జరగాలి కాబట్టి బాప్తిసం తీసుకుంటారు. అది బాప్తిసం కాదు. మారు మనసు పొంది పశ్చాత్తాపంతో నీ పాత రోత జీవితాన్ని వదిలేసేసి మరి క్రొత్తగా నూతనంగా జన్మిస్తేనే మనం ఆ బాప్తిసం తీసుకోవాలి. ఏమండి, పునర్జన్మ సంబంధమైన స్నానం మనము చేస్తాం, వాళ్ళు చేస్తాం కాదు, మనం కూడా చేసి మన దేవుడైనటువంటి యేసుక్రీస్తుని ఆరాధిస్తాం, పూజిస్తాం, ధ్యానిస్తాం. అదేవిధంగా రెండవది, వాళ్ళు స్నానం చేసిన వెంటనే మడి కట్టుకుంటారు. మడి కట్టుకుని నిష్ఠగా స్నానం చేసి వస్తారు. మనం కూడా మనసు అనేదాన్ని కట్టుకుంటాం. ఒకసారి చూద్దామనండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చూడండి ఒకసారి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోర్చున్నారు. కాబట్టి మీ మనస్సు అను మీ మనస్సు ఏదంటండి? మీ మనస్సు అని నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చూడండి, సంపూర్ణ నిరీక్షణ. మన క్రైస్తవులకు ఏంటండి? నిరీక్షణే గొప్ప శక్తి. ఆ నిరీక్షణ, ఆయన వస్తాడు, ఆయన రాజ్యంలో మనం చేర్చబడతామని. కానీ మనం కూడా మనసు అనేది కట్టుకుని నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. చూడండి, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండండి. మనము ఇంత మరి మనసు కట్టుకోవాలంటే ఏం చేయాలండి? ఒకటే మార్గం, ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండటం వల్ల ఏంటంటే మనము దేవుని సన్నిధికి రాగలుగుతాము, మనం బలహీనలు అవ్వగలుగుతాం. అందుకని మనము ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి మనము దేవుని సన్నిధిలో కనిపించాలి. దేవుని సన్నిధి ఉపవాసం ఉంటే ఎక్కువసేపు మన దేవుని సన్నిధిలో కనిపించాలి. ఎందుకంటే కొంచెం తక్కువ తింటాం కాబట్టి మనం నిద్ర అనేది రాదు, దేవుని శ్రద్ధ అనేది పెరుగుతుంది. ఎక్కువగా ఆయన్ని ధ్యానించడానికి సమయం ఉంటుంది. అందుకని ఒకసారి చూడండి, మనం ఈ బాప్తిసం అన్నాం కదా, బాప్తిసం తీసుకునేదంటే 7 రకాలుగా మనం నియమ నిబంధనలు కలిగి ఉండాలి. ఒకటి, నీ పాత రోత జీవితాన్ని వదిలేసి నూతనంగా జన్మించాలి. అది బాప్తిసం. నూతన పరచబడి యేసుని వెంబడించడం అంటే అది నీ బాప్తిసం. నీటి మూలంగా మరి తిరిగి జన్మిస్తేనే అది బాప్తిసం అంటారు. తర్వాత క్రీస్తుని ధరించుకుని, క్రీస్తుని సెలువు ఎత్తుకుని, క్రీస్తుని వెంబడించటే బాప్తిసం అంటారు. అలాగే సంఘములో చేరబడి స్థిరమైన సభ్యత్వం కలిగి మరి అందరికీ ఆదరణగా ఉండి సాక్ష్య జీవితం కలిగి ఉండటే బాప్తిసం అంటారు. మరండి, సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. మనం చూడండి, యుద్ధంలో చేసినప్పుడు పెద్ద కత్తి ఉంటుంది, దానికి పిడి అనేది సరిగ్గా లేకపోతే యుద్ధం చేయలేము. కత్తి ఎటుబడితే అది తిరిగిపోదు. సరైన పిడి ఉండటమే క్రైస్తవుడికి సరైన సాక్షి జీవితం. మన సాక్షి జీవితం ఎలా ఉన్నది? మన సాక్షి జీవితం ఎలా ఉన్నది? సంఘంలో ఎలా ఉన్నాం? అందరికీ ఆదర్శంగా ఉన్నాం. చూడండి, క్రైస్తవుల వెంబడి అనేకమైన కళ్ళు చూస్తుంటాయి. వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎలా బోధిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటేనని మన వెంబడే ఎక్కువగా అబ్జర్వేషన్స్ ఉంటాయి.
చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో చూసాం కదా, మరి పునర్జన్మ సంబంధమైన స్నానం చూసాము. మనసు అనేది కట్టుకుని ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చూసాము. మూడవదిగా మరి వాళ్ళైతే ఏం చేస్తారండి, కదిలీ ఫలాలు అనేవి అర్పిస్తారు దేవునికి. కదిలీ ఫలాలు అంటే కొత్తగా ఏమనుకోండి, అరటి పండులు. మనం అలాగే జిహ్వ ఫలాలను అర్పించి ఆయన స్తుతిస్తాం. జిహ్వ ఫలాలు ఎక్కువ ఉండే చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 14-15 వాక్యాల్లో మన యొక్క జిహ్వ ఫలాలు, స్తుతి ఫలాలు ఆయనకి అర్పించుట. పూజ చేసేటప్పుడు అంట మనము ఆయన్ని ధ్యానించేటప్పుడు, ఆయన ఆరాధించేటప్పుడు మనం జిహ్వ ఫలాలు, స్తుతి ఫలాలు అర్పించాలి. ఎబ్రి 13-14. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోవు దానికోసరము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము. మనం ఎల్లప్పుడూ ఆయనకి స్తుతియాగము చేయదు. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. చూడండి, ఏం ఫలం అండి? జిహ్వ ఫలము, స్తుతి ఫలము ఆయనకి అర్పించాలి. మనం ఈరోజు జీవిస్తున్నామంటే కారణం ఏంటి తెలుసా? ఆయనను స్తుతించడానికే, ఆయన్ని ఆరాధించడానికే, ఆయన్ని పూజించడానికే. మరెందుకో కాదండి. మరొక దినం మనకు దేవుడు ఇచ్చాడంటే ఆయన్ని స్తుతించకుండా ఎలా ఉండగలం? ఉపకారము ధర్మమును చేయి మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూడండి, ఒక భక్తుడు అంటాడు కదా, ఈరోజు నేను బైబిల్ చదివి ఆయన స్తుతించకపోతే నేను మరణించినట్లే అంటాడు. ఈ జీవం వేస్ట్ అంటాడు. అందుకని అనునిత్యం ఎల్లవేళల స్తుతి అంటే ఎప్పుడు కదండి, ఎల్లవేళలందు. ఏదమ్మా పాడు, ఒక పాట. కష్టకాలమందు వల్లబుండయసుం స్తుతింతున్, ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లబడదే వివరింపన్. చూడండి, ఎల్లవేళలా స్తుతించాలి. ఆయన నన్ను ఎవరు స్తుతిస్తారని చూస్తుంటారా? స్తుతి అంటే మనం కూర్చుంటే స్థుతించాలి, నిలబడితే స్థుతించాలి, బయటికి వెళితే స్థుతించాలి, లోనికి స్థుతించాలి. ఎల్లవేళలా వాళ్ళు కదిలీ ఫలాలు, అరటి పండ్లని అర్పణగా ఇస్తున్నప్పుడు మనము మన స్తుతి ఫలాలను కూడా ఆయనకి ఇవ్వాలి. చూడండి, మన ఏదండి, ఎరుకు కోటను ముట్టడించినప్పుడు ఏం జరుగుతుందండి? ఆయన్ని స్తుతిస్తారు. ముందు ఎవరుంటారు? పాస్టర్లు, యాజకులు. ఆయన నుండి స్తుతి యాగాలతో, బూరలతో మన స్తుతి అర్పణలు అర్పించినప్పుడు ఎంతో గొప్ప అయినటువంటి ఎరుకో కోటలు బద్దలైపోయి కూలిపోతాయి. స్తుతులతో మరి ఆ పరలోకం ఉన్నటువంటి దేవుడే దిగి వస్తాడు. అట్లాంటి స్తుతి ఫలాలు, జిహ్వ ఫలాలు మనము అర్పించాలి. ఇంకొకటి చూడండి, కీర్తనలు 34:1 కూడా, కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తే అక్కడ కూడా మనకి కొన్ని కనపడతాయండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను. ఏమంటాడు దావీదు గారు? నేను ఎల్లప్పుడూ అంటున్నాడు, అప్పుడప్పుడు అంటున్నాడా? సన్నుతించేదను. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండదు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఆయనను బట్టే మనం అతిశయించాలి. దీనులు దాన్ని విని సంతోషించేదరు. అవును. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. చూడండి, ఏకముగా కూడి బాలురు, వృద్ధులు, ముసలివాడు అందరూ. ఇక్కడ ఎరుకో కోట దగ్గర కూడాను వాళ్ళు అదే చేశారండి. ఏకముగా కూడి మరి ఆయన స్తుతి అర్పణలు అర్పించినప్పుడు, జిహ్వ ఫలాలు అర్పించినప్పుడు ఎరుకో కోటలే కూలిపోతాయి. ఎల్లవేళలా స్తుతిస్తున్నామా మనం? స్తుతి మనం మాట్లాడితే స్తుతి ఉండాలి. ఆయన స్తుతించాలి. ఆయన స్తుత్యార్హుడండి, పూజార్హుడండి. ఆయన తప్పితే ఇంకెవడు కూడా స్తుత్యార్హుడు లేడు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఆయన ప్రేమ లాంటిది. 96. ఇంకొకటి కూడా చూడండి ఒకసారి, కీర్తన గ్రంథము 96:4 యెహోవా మహాత్మ్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. ఆయన అధిక స్తోత్రం పొందదగినటువంటి వాడు. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. చూడండి ఎలా చూడండి, సమస్త దేవతల కంటేను ఆయనే పూజనీయుడు, ఇంకెవరు కాడు.
ఆయన్నే కనపరచాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే స్తుతించాలి, ఆయనకే స్తుతి ఫలాలు అర్పించాలి. ఇలా చూస్తే చాలామంది అండి బైబిల్లో చూస్తే ఆయన్ని ఎలా మనం పూజించాలి, మనం ఎలా ఆరాధించాలి. ఇంకొకటి చూద్దారండి, మన బ్రదర్స్ హైందువులు ఏం చేస్తారు తెలుసా? కొబ్బరికాయ కొడతారు, దాన్ని నారీకీళం అంటారు. సంస్కృతంలో నారీకీళం కొడతారు. మనమేం కొడతాం తెలుసా? మన గుండెకాయని కొడతాం. అంటే డాక్టర్లు గుండె అంటారు, మన హృదయం అంటాం క్రైస్తవులు. మనం హృదయాన్ని అర్పించాలండి. ఈ బైబిల్లో ఉన్న మాటలేనండి. కీర్తన 51 ఒకసారి చూడమ్మా. కీర్తన గ్రంథము 51 అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, శుద్ధ హృదయము కలిగి చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా అలా చేయాలంటే ఏం చేయాలండి? ఆయన సన్నిధిలో మనకి కనపడాలి. 11th వర్స్ కూడా చూసాము. అంటే ఏం చేయాలి? మనం మనస్సును, ఆయనకి ఏమి ఇష్టం అండి? విరిగి నలిగిన హృదయాలు ఇష్టం ఆయనకి. 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. వాళ్ళు ఏం చేస్తారంటే కొబ్బరికాయ కొడితే మన మనస్సును విరగొట్టుకుని, మన హృదయాన్ని విరగొట్టుకుని ఆయన సన్నిధిలో కనపడాలి. ఆయనకి విరిగి నలిగిన హృదయాలంటే ఎంతో ఇష్టం. దేవా, విరిగిన నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయంతో ఆయన ఆరాధిస్తే ఆయన ఎంతగానో అంగీకరిస్తాడు. చూడండి, మరి మనకు తెలుసు కదా అన్న స్టోరీ. అన్న ఏం చేస్తుందండి? దేవాలయంలో పడుంది, మందిరంలో పడుండి ఎంతగా ఆరాధిస్తుందంటే విరిగి నలిగిన హృదయంతో, ప్రభువా నన్ను కరుణించు. ఆమె ఎంత మరి క్షోభ అనిపించిందంటే, ఆమెతో ఉన్నాడు ఇంకొక ఆమెకి మరి పిల్లలు పుడతారు. మరి ఈమెకి పిల్లలు పుట్టరు, ఆమె సిస్టర్కి. కానీ ఆమె హృదయాన్ని గుండె పగలగొట్టుకుని విరిగి నలిగిన హృదయంతో మందిరంలో పడి రోధించి మరి ఏడ్చినప్పుడు ప్రభువు ఆలకించాడు. ఆమెకి మనకు తెలుసు కదా, సమూయేలు గారు వస్తారు. అలాగే మనం చూస్తూ వెళ్తే ఇంకా చాలా ఉంటాయండి పరిశుద్ధ గ్రంథంలో. వాళ్ళు నారీ కీలమును అర్పిస్తే మనము మన గుండెకాయని అర్పించాలి, మన హృదయాన్ని అర్పించాలి. మన హృదయాన్ని పగలగొట్టుకుని ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ప్రార్థన చేస్తే మన ఆరాధన తప్పకుండా ఆయన వింటారు. ఇంకొకటి చూద్దాం రండి. మరి వాళ్ళైతే సాంబ్రాణి ధూపం వేస్తారండి. వాళ్ళు ఎంతో నిష్ఠగాను, వాళ్ళు చూడు మరి పుణ్యస్నానం చేస్తారు, మడి కట్టుకుంటారు, కదలి ఫలాలు అర్పిస్తారు, నారీకేళం అర్పిస్తారు. మనం గుండెకాయని అర్పిస్తాం. అదేవిధంగా అగరత్తులు వెలిగిస్తే మనం ఏం చేస్తాం తెలుసు? ఒకసారి చూడడం. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎఫెసీ 5 అధ్యాయము 2వ వచనంలో మనము ఎలా ఉంటామండి? మనమే పరిమళ సువాసనగా మారిపోతాం. మనము బాప్తిసం పొంది మారు మనసు కలిగి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను. చూడండి, ఆయన పరిమళ వాసన ఉండాలంటే ఆయన తన్ను మన కొరకు అర్పించుకున్నాడు. అవునా? అలాగుననే మీరును ప్రేమ కలిగి ఎలాంటి వాసన అండి? ప్రేమ అనేటువంటి పరిమళ సువాసన కలిగినటువంటి ఆయన అర్పణలో, ఆయన బలిలో అంత సువాసన ఉన్నది. ఆయన క్రూసిఫిక్షన్లో అంత సువాసన ఉన్నది, అంత ప్రేమ ఉన్నది. అందుకే అలాగనే మనం కూడా ఉండాలి. అలాగే తర్వాత మనం కూడా ప్రార్థన అనే ధూపం వేస్తాం. మనం తెలుసా? వాళ్ళేమో సాంబ్రాణి ధూపం వేస్తారు. మనం ఏం వేస్తామండి? ప్రార్థన అనే ధూపం వేస్తాం. ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో, బాప్తిసంతో తీసుకున్న తర్వాత పశ్చాత్తాపంతో ఆరాధించేటువంటి ధూపం. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 141వ అధ్యాయము
1-2 వచనాలు. యెహోవా యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నేను నీకు నా మొరపెట్టుచున్నాను, యొద్దకు త్వరపడి రమ్ము. నా యొద్దకు త్వరపడి రా. నేను మొరపెట్టగా నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన నా ప్రార్థన ధూపము వలెను, ఎలాంటిదండి? ధూపము వలెను. ప్రార్థన ధూపం వలె ఉంటుందంట. నేను చేతులెత్తుట నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. నీ దృష్టికి అంగీకారములు. యెహోవా యెహోవా నా నోటికి కావలించుము, నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చూడండి, ప్రార్థన అనే ధూపం. మరి చూడండి, దావీదు గారి అంతా ఆయన దుడ్డు కర్ర పట్టుకుని గొర్రెలు కాసుకుంటాడు. అలాంటివాడికి మరి ఎలాంటి దండం ఇస్తాడు? రాజదండం చేతికిస్తాడు దేవుడు. ఆ కుండ కానీ గొర్రెలు కాసుకుంటే ఖాళీగా ఉంటాడండి. అనేకమైన పాటలు నేర్చుకుని అనేకమైన కీర్తనలు పాడి దేవుని అనునిత్యం స్తుతిస్తూనే ఉంటాడు. అలాంటి ప్రార్థన అనే ధూపం మనం వేస్తున్నామా? మోకాళ్ళలోని ప్రార్థన అంటే చూడండి, మనకి బైబిల్ గ్రంథంలో చాలా రకాల ప్రార్థనలు. దానియేలు ప్రార్థన కానీ ఎన్ని ప్రార్థనలు అండి, గొప్ప ప్రార్థనలు ఉన్నాయి. కానీ కొంతమందికి చర్చిలో ప్రార్థన చేయమనిస్తే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. సమయానుకూలంగా ప్రార్థన చేయాలండి. ఒక బ్రదర్ హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి మరి ఆయనకి గుండె ఆపరేషన్ చేసి ఉంటే చుట్టానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఒక గొప్ప మరి పాస్టర్ గారు అక్కడ దగ్గరికి వెళ్ళి ఘనుడా దీనుడైన దేవా అని గట్టిగా అరిచి ప్రార్థన చేస్తుంటే ఆ వార్డులో వాళ్ళందరూ వచ్చారండి. రెండు కొట్టాను సమయానుస్ఫూర్తిగా. నీ పర్సనల్ ప్రేయర్లోన అవర్స్ టుగెదర్ ప్రేయర్ చేసుకోండి. కానీ ఎక్కడైనా సంఘంలో కానీ ఏ సందర్భం ఇచ్చారు? కొంతమంది మన దీంట్లో కూడా గ్రూప్లో ఉన్నారు, ప్రార్థన చేయమంటే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతారు. అందుకని ప్రార్థన అనేది మెళుకువ కలిగి సమయాన్ని ఎరిగి సమయానుస్ఫూర్తిగా మనం చేయాలి. అట్లాగే మరి ప్రార్థన అనేటువంటి ధూపం వేయాలి. ఈయన గొప్ప మరి కింగ్ అవడానికి కారణం ఏంటంటే ఈయన అనునిత్యం ఒకసారి అంటాడు కదా ఆయన, అయ్యా నీ మందిరం కట్టకపోతే నా పడక ఎక్కనయ్యా, నా కన్నీటితో నా పడక కొట్టుకుపోయే వరకు కూడా నేను ప్రార్థిస్తాను, ధ్యానిస్తాను, స్తుతిస్తాను. అలా ఉంటుందండి ధూపం అంటే. ధూపం వేయాలంటే ప్రార్థనలతో ఆ యొక్క ఇల్లు నిండిపోవాలి ధూపంతో. వీళ్ళు వేస్తారు కదా సాంబ్రాణి పొగతో ధూపం వేస్తారు, చూస్తూ ఉంటాం మన చుట్టూ. అలాగే ప్రార్థన అనే ధూపం పట్టుకోవాలి. దాన్ని వదలకుండా పట్టుకుంటే మనము ఎంతగానో ఆశీర్వదించబడతాం. అదే సంఖ్యాకాండం చూడము ఒకసారి. 16వ అధ్యాయంలో కూడా మంచి మాటలు ఉంటాయి. ఒక ధూప స్తంభాలు వేస్తారండి. ఒక స్తంభం పెట్టి స్తంభం మీద ఎట్లా వస్తుందో ధూపము, అలా ప్రార్థనలు లేని ధూపంలాగా వస్తాయి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 45-46 వచనాలు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. క్షణంలో నేను వారిని నశింపచేయవలనని మోషేకు సెలవేగా వారు సాగిలపడి. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకుని బలిపీటపు నుప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. మోషే గారు చెప్తున్నారు ఎలా ప్రాయశ్చిత్తం చేయాలండి. ప్రాయశ్చిత్తం చేయాలంటే ధూపం అనే స్తంభాలతో ధూపం వేసి ఆయన ఆరాధిస్తే. ధూపం అంటే ఏంటి కాదండి, మన ధూపార్తి అంటే ప్రార్థనలు. దీనికి చూడండి అనేక ఫిగరేటివ్ మీనింగ్స్ ఉంటాయి, అనేకమైనటువంటి మరి నానా అర్థాలు కలిగినటువంటివి. దీపార్థన చేస్తున్నారు. దీపస్తంభాల వలె ధూపము వేస్తూ మరి ఆయన ఆరాధిస్తారు. మళ్ళీ అదేవిధంగా మరి మన వాళ్ళు ఏం చేస్తారండి, దీపాలు పెడతారు. మీకు తెలుసా, దీపాలు పెట్టి వెలిగిస్తారు, దీపారాధన చేస్తారు. మనమైతే మనమే ఒక దీపాల్లాగా కాలిపోవాలి. చూడండి ఒక్కసారి లూకా 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం చూడము ఒకసారి. మనమే పాపాలు తొలగించేసి దీపాలుగా మారిపోవాలండి.
మీ నడుము కట్టుకొని మీ ఉండుడి. నడుము కట్టుకొని మీ ఉండుడి. దీపములు వెలుగుచుండనీయుడి. చూడండి, దీపాలంటే ఏంటండి ఇక్కడ? మీ దీపాలంటే మన మనస్సులు, మన ప్రార్థనాపూర్వకమైన మనసులు వెలుగుచుండాలి. మనమే వెలుగుచుండాలి. మనమే ఒక ఆర్తకర్పూరం వెలిగిస్తే కొంచెంటికి కరిగిపోతుంది క్యాండిల్. యోహాను వెలుగుచున్నది. మనమే ఒక దీపాల్లాగా మారిపోయి ఇతరులకు దేవుని వెలుగు చూపించి మనం శిష్యులు ఏమవుతారండి? యేసుక్రీస్తు వారి శిష్యులు మరి అందరూ కూడాను హతసాక్షులు అయిపోతారు. వాళ్ళు కూడా దీపాల్లాగా ఎంతోమంది ఉమ్మారు అబద్ధమాడినటువంటి పేతురు గారు మీటింగ్ పెట్టి ప్రార్థన చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. ఎవరినైనా మీరు సంఘాన్ని తీసుకురాగలుగుతున్నారా? మీ మాటల ద్వారా ఎవరైనా మార్పు పొంది యేసు వద్దకు వచ్చారా? హ్యావ్ యూ డన్ ఎనీథింగ్ ఫర్ క్రైస్ట్? మనకి క్రైస్తు ఎంతో ఇచ్చారు, మీ జీవితాన్ని ఇచ్చారు, ఇంత అందమైనటువంటి మరి ఇల్లు అన్నీ ఉన్నాయి. కానీ మనమేం చేస్తున్నాం? మనమే దీపాలుగా మారాలండి. వాళ్ళు దీపాలు పెడతారు. యోహాను మండుచు వెలుగుచున్న దీపం. యోహాను సువార్త 5:35. యోహాను సువార్తలు కూడా 5వ అధ్యాయం 35వ వచనంలో కూడా ఆయనే మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఎంతమంది అండి హతసాక్షులు అయిపోలేదా? హతసాక్షులు అయిపోయి వాళ్ళు సమర్పణ చేసుకుని వారే దీపాల్లాగా అయిపోయారు. మనకి ఎలా ఉండి క్యాండిల్ సర్వీస్ అంటే, క్యాండిల్ సర్వీస్లో ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకెక్కువ సమయం తీసుకోనండి నేను. మనం ఇప్పుడు ఏం చేసామండి? పునర్జన్మ స్నానం చూసాము. మనసు అనేది కట్టుకోవడం ద్వారాగా ఏం చేసుకోగలం చూసాము. అలాగే జీవఫలాలు, స్తుతి ఫలాలు అర్పించడం చూసాము. తర్వాత మనము మన గుండెకాయని, మన హృదయాన్ని పగలగొట్టుకుని విరిగి నలిగిన హృదయంతో ఆయన ఆరాధించడం చూసాము. తర్వాత మనమే పరిమళ సువాసనగా మారి ఇతరులకు మరి అలాంటి వెలుగుని ఇచ్చేలా చూసాము. మన తర్వాత ప్రార్థన ధూపం ఎలా వేయలే చూసాము. అలాగే మనమే మనసు మార్చుకొని దీపాలుగా అయిపోయి ఇతరులకు ఆ యొక్క యేసుక్రీస్తుని వెలిగించి మన పాపాలను అన్నిటినీ ఆ దీపంలో కాల్చేసుకోవాలండి. ఇంకా ఆఖరిగా చూద్దాము. వాళ్ళైతే ఆరతిస్తారు, మనం కూడాను ఆరతి ఇవ్వాలండి. మనం ఎలా అంటే, మనము సజీవముగా మన జీవితాలను సమర్పించుకోవటం వల్ల మరి ఆయనకి ఆరతగా మారుతాం. ఎలాగండి? సజీవులుగా మన మనస్సులను మనం ఆయనకి అర్పించుకోవాలి. సజీవ యాగం అంటారు. వీళ్ళందరూ కూడా సజీవ యాగం మరి చేయలేదా? అలాగే వాళ్ళు ఆఖరికి ఏం చేస్తారంటే, పూజ అయిపోయినాక గంట కొడతారండి. మనం కూడాను రోమా 12 సజీవ యాగం చూడు ఒకసారి. రోమా 12:1 కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. చూడండి, సువార్త గంటలమై మనము మారాలండి. ఎవరండి ఈయన? సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా మారి ఏమయ్యాడైనా? ఆయనకు సువార్త గంటగా మారిపోయాడు. చిన్న మరి ఆ పాపాలను చేసి మరి ఆయన సువార్త గంటగా మారిపోయాడు. ఎంతమందిని హింసించాడు పౌలుగా మారకముందు. దమస్క్ అనే ప్రాంతంలో ప్రభు పట్టుకుంటాడు. ఆయన పట్టుకున్నప్పుడు ఆయన నేను అడుగుతాడు, అయ్యా నువ్వెవరు అంటే, నీవు హింసిస్తున్న క్రైస్తునయ్యా అంటాడు. ఎన్నో హింసలు చేశాడు, క్రైస్తవులను ఇబ్బంది పెట్టాడు, క్రైస్తవులను చంపేశాడు. అలాంటి వాడు మరి ఎలా మారాడండి? ఒక సువార్త గంట. ఆయన ఎక్కడ మాట్లాడితే గణగణమని అక్కడ అనేక మంది రక్షించబడతారు. మనం ఎలా ఉన్నామండి? ఆయన నీతి మార్గం ఎత్తుతున్నాము. ఆయన నీతి మార్గమును, నిత్యమును, సత్యము నిరంతరమైన సజీవ యాగంగా చేస్తున్నాము. ఆయన పూజించటంటే మాటలు కాదు. ఆయన పూజించాలంటే ఇంత నిష్ఠగా ఉండాలి. వాళ్ళు చూడండి, వాళ్ళు చాలా గొప్ప నిష్ఠగా ఉంటారు, కానీ గొప్ప దేవుణ్ణి ఆరాధించరు. మనం గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తాము, అంత నిష్ఠగా ఉండవు.
ఎంత నిష్ఠ అంటే వాళ్ళు మార్నింగే ఉదక స్నానం, పుణ్యస్నానం చేయిందే దేవుని మందిరానికి రారు, మడి కట్టుకుందే దేవుని ఆరాధించారు. అలాగే మరి ఎలాంటి అండి, కదిలీ ఫలాలు, జిహా ఫలాలు, నారీకీళ్ళ ఇవన్నీ కొడతారు. మనం కూడాను ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటే, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే ఆయన ఆనందిస్తాడు. మనం ఎలా కలిగి ఉండాలంటే మన జీవితాలు అనునిత్యము ఆయన ఆరాధించడం, ఆయన పూజించడం, ఆయన ఎతకటం, మనకు తెలిసిన విషయాలు ఇతరులకు చెప్పుటలో ఆయన ఎంతో ఆనందిస్తాడు. మనకు తెలిసిన విషయాలు దేవుని గురించి ఎన్నో చెప్పవసరం లేదండి. యేసుక్రీస్తు వారంటే ఎవరు, ఆయన ఎందుకు వచ్చారు, ఇవి చెప్తే చాలు. ఆయన క్రూసిఫిక్షన్లో పడిన బాధలేంటి, ఎవరి కొరకు పడ్డారండి, మీ కొరకు, మా కొరకు. ఆయన ఎలాంటిదంటే ఆయన సువాస పరిమళమైనటువంటిది ఆ క్రీస్తు యొక్క, ఆయన రక్తం కారుతుంటే ఆ రక్తం కారినటువంటి రక్తం నుంచి సువాస పరిమళాలు వెదజల్లి మరి అనేకమైన క్రైస్తవులు వచ్చారు. అందుకని మన అందరం కూడా అనునిత్యము ఆయన్ని ధ్యానిద్దాం, అనునిత్యం ఆయన ఆరాధిద్దాం, అనునిత్యం ఆయన పూజిద్దాం. కొద్ది మాటలు మరి దేవునికి దీవించునుగాక. మీరందరూ కూడాను మా గురించి మరి మన జీసస్ లవ్ వర్షిప్ మినిస్ట్రీ గురించి కూడా ప్రార్థించండి. మనందరం కూడా ఆరాధన పూర్వకంగాను మరి ఆయన్ని ధ్యానించి ఆయన్ని శుద్ధించేలాగా చేద్దాం. కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలండి. వందనాలు వందనాలు చేస్తున్నాం.